హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అలా సరదాగా మీ అందరితో ఒక చిన్న విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి. పెళ్ళికి ముందు అమ్మాయికి అమ్మా, నాన్న ఎంత ఇంపార్టెంటో పెళ్ళయ్యాక కూడా అమ్మాయికి అమ్మా, నాన్న అంతే ఇంపార్టెంట్. చేసుకున్న భర్త బానే చూసుకున్నా, అన్ని విషయాల్లో తను తోడున్నా కూడా అమ్మాయికి మాత్రం అమ్మా, నాన్న కంపల్సరీ ఉండాలి. పెళ్ళయ్యాక అంతా బానే ఉంటుంది. అన్నీ బానే జరుగుతున్నాయి. సంతోషంగా గడిచిపోతుంది. కానీ ఒకానొక టైంలో అమ్మా, నాన్న ఎంతలా గుర్తుకొస్తారంటే అంతలా గుర్తుకొస్తారు. ఒక అమ్మాయి అమ్మా, నాన్న వద్దు అని వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడకపోతే ఎంత బాధగా ఉంటుందో మనకే తెలుస్తుంది. కష్టం వచ్చినా చెప్పుకోలేము. బాధగా ఉన్నా చెప్పుకోలేము. వాళ్ళే వద్దు అనుకొని వచ్చేసినప్పుడు వాళ్ళతో ఎలా చెప్పుకుంటాం చెప్పండి? చెప్పుకోలేము కదా! నాకు బాధొచ్చినప్పుడు చాలామంది వస్తారు, అడుగుతారు, వెళతారు. అంతేకానండి మన బాధను బాధలా తీసుకునేది అది ఒకరు మాత్రమే. అది ఎవరంటే అమ్మే. ఏది ఏమైనా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నానండి. అమ్మా, నాన్నకి ఇష్టం లేకుండా అమ్మాయి మాత్రం అస్సలు పెళ్లి చేసుకోవద్దు. చేసుకున్నా సరే తర్వాత చేసుకున్నవారు మంచివారైనా బానే చూసుకుంటారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో వచ్చేసరికి అమ్మా, నాన్న లేకపోతే జరగని పనండి. పలానా కష్టం వచ్చిందని ఎవరితోని చెప్పుకోలేము. ఆ కష్టాన్ని చెప్పుకున్నా ఎవరు మనకి తీర్చరండి. అందుకనే నేను చెప్తున్నాను. ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఒప్పించి చేసుకున్నామంటే ఏదొచ్చినా సరే అమ్మాయి తరపున కూడా చూసుకుంటారండి. మేమున్నాము మీకెందుకు ధైర్యంగా వెళ్ళండని కూడా అమ్మాయికి ధైర్యంగా నిలబడతారండి. తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే చాలా విషయాల్లో బాధపడాల్సి వస్తుందండి. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఏది ఏమైనా ఆలోచించి ముందుకైతే వెళ్ళండి.